Just look at the handling, man. Look at the handling. Oh God, what a lovely bike. సో ఇప్పుడు మనము మన రాంబాబు గారితో పాటు 6 ఫుట్ బాడీ బిల్డర్తో పాటు నేను రైడ్ చేస్తున్నా. చూసుకోవచ్చు, ఇక్కడ కనిపిన ఒకసారి చేయి చూపి, ఇగో ఈయనే అనమాట, ద గ్రేట్ జిమ్ బాయ్ అనమాట. సో ఈయనను పెట్టుకొని హ్యాపీగా రన్ చేస్తుంది, ఎటువంటి ఇష్యూస్ లేదు, ఎటువంటి స్లగ్గిష్ ఇది లేదు, చాలా మంచి రెస్పాన్స్, థ్రాటిల్ రెస్పాన్స్ చాలా బాగుంది. చూడండి, ఆల్మోస్ట్ చాలా త్వరలో మనము ఆల్మోస్ట్ 60 స్పీడ్ రీచ్ అయిపోయినాము. అండ్ ఎఫర్ట్లెస్గా పుల్ చేస్తుంది. వీలైతే మనం ఆ బండిని కూడా కొట్టేద్దాము, కానీ ఎందుకులే ఈరోజు, వాళ్ళు ఫస్ట్ హెల్మెట్ లేదు, ఏం లేదు. కానీ వెదర్ అయితే చాలా బాగుంది. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఇప్పటికైతే మనము ఈ యొక్క బైక్ ఒక ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్ ఇస్తున్నాను. మీరు చూడొచ్చు ఎంత ఈజీగా పుల్ చేస్తుంది అనేది. With a pillion on board, a proper fully fit and healthy 6 foot male అనమాట. అండ్ మీరు చూడొచ్చు నీట్గా మనము ముందుకు వెళ్ళిపోతున్నాం, ఎటువంటి ల్యాగ్ లేకుండా, ఎటువంటి అన్సర్టనిటీ లేకుండా. సో హ్యాట్స్ ఆఫ్, బజాజ్ పుల్డ్ ఆఫ్ మిరకల్ అని చెప్పొచ్చు. యాక్సలరేషన్ దుమ్ము లేపారు. కొట్టేసామండి. Managed around 105. In CNG I almost managed around 101. There you go. in fuel and it can go further. So my dear Pagarams, Freedom NG04 finally మనకి బండి వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరుణ్ బజాజ్కి చాలా థ్యాంక్స్. సో క్విక్లీ దీని గురించిన క్లుప్తంగా స్పెక్స్ చెప్పేస్తే 125cc ఇంజిన్, ఫస్ట్ టైం హారిజాంటల్ లేఅవుట్తో వస్తుంది. అండ్ మనకేమో 9.5 bhp మ్యాక్స్ పవర్, 9.7 Nm మ్యాక్స్ టార్క్, 5 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది. 17-inch వీల్ ముందు, వెనకాల 16-inch వీల్, ట్యూబ్లెస్ టైర్స్, అలాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్ ఉంది, 240mm అండ్ ఈ టాప్ అండ్ వేరియంట్. అండ్ ముందు మీకు ఎల్ఈడి లైటింగ్ కూడా చాలా చక్కగా ఇక్కడ ఆఫర్ చేయబడింది. ఇది మాత్రం
నార్మల్ టర్న్ బ్లింకర్స్ అన్నమాట. బేసిక్గా ఆల్రెడీ మీకు నేను లాంచ్ నుంచే వాక్ అరౌండ్ డీటెయిల్స్ అని ఇచ్చేసాను. అండ్ సిలిండర్ ఎక్కడుందంటే సిలిండర్ సీట్ కింద ఉంటుందండి, అందుకని ఇంత పొడుగు సీట్ ఇచ్చారు. 2 kilos సిఎన్జి ట్యాంక్ అండ్ 2 liter ఫ్యూల్ ట్యాంక్ అనమాట, అందుకని ట్యాంక్ చాలా చిన్నగా ఉంది. ఇక్కడ మనకి బటన్ ఉంది సిఎన్జి నుంచి పెట్రోల్ని స్విచ్ చేసుకోవడానికి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు డైరెక్ట్ సిఎన్జిలో కూడా పెట్టి దీన్ని స్టార్ట్ చేయొచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు ఉంది. మీరు కాల్ ఆన్సర్ చేసుకోవడానికి డెడికేటెడ్ బటన్ ఉంది. చాలా రిఫైన్గా ఉంది. అండ్ ఇప్పుడు మనం సిఎన్జిలోనూ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే సిఎన్జి లెవెల్ ఉంది. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే 1 kilo ఆఫ్ సిఎన్జి మనకి దగ్గర 100 kilometers రేంజ్ ఇస్తుంది. 2 kilosకి 200 రేంజ్ అనేది వస్తుంది ఓన్లీ సిఎన్జి నుంచి. అండ్ ఫ్యూయల్ నుంచి మనకి 65 kmpl మైలేజ్ అని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ 300+ కంబైన్డ్ రేంజ్ అనేది వస్తుంది. ఇదొక విషయం మీరు గమనించాలి. మెయిన్ రైడింగ్ డైనమిక్స్, ఇనీషియల్ పికప్. ఒక్కసారి మనం మళ్ళీ ఫస్ట్ గేర్లో పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ వరకు రైడ్ చేసుకుంటూ వచ్చాను నేను. ఫస్ట్ గేర్ పికప్ బాగానే ఉంది, సెకండ్ గేర్ కూడా నీట్గానే ఉంది, కానీ ఆ ఇన్స్టెంట్ పికప్ లేదు. ఇప్పుడు వరకు నేను ఇక్కడ వరకు NS400 నడిపించుకుంటూ వచ్చా, దాని నుంచి సడన్గా ఇది నడిపించేసరికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. కానీ నార్మల్గా 125cc బైక్ పరంగా చూసినట్లయితే ఇది చాలా చాలా రిఫైన్డ్గా లీనియర్ పవర్ డెలివరీతో పాటు వాళ్ళు ఇంజిన్ని ట్యూన్ చేశారు. ఎందుకంటే మ్యాక్సిమం రేంజ్ ఎఫిషియన్సీ కోసం దీన్ని ట్యూన్ చేయడం మనము చూస్తున్నాము. అండ్ ఇంత ప్రాక్టికల్ ఫీచర్స్ అంటే యూజబుల్ ఫీచర్, ఇది బేసిక్లీ ఒక వర్క్ హార్స్. అంటే మనకి డైలీ ఏదైతే ఈ జెప్టో లేకపోతే మన వీళ్ళు ఉంటారు, స్విగ్గీ జొమాటో వాళ్ళు ఉంటారు, ఎక్కువ వాళ్ళు తిరగాల్సి వస్తుంది, ఆల్మోస్ట్ 100 kilometers per day. అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఫ్యూయల్కి మళ్ళీ సిఎన్జికి అన్న ఎంతవరకు సేవింగ్స్ అంటే వీళ్ళకి దగ్గర దాపు 40% సేవింగ్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ అది మీరు మ్యాథ్ వర్కౌట్ చేస్తే కూడా మీకు తెలుస్తుంది సిఎన్జి ఇప్పుడు per kilo ఎంత కాస్ట్ ఉంది. దాని పరంగా చూస్తే మంత్లీ మీరు ఎంత ఖర్చు చేస్తారో దాంట్లో సగానికి సగం డబ్బులు సేవ్ అవుతాయి అనమాట. సో ఆ పరంగా ఇది కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఆఫ్ ట్రావెల్గా ముందుకు వస్తుంది. వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి అంటే మొన్ననే మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. సో వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి బైక్ మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి రావడము హ్యాట్స్ ఆఫ్ అండి. అది చాలా ప్రౌడ్ ఫీలింగ్ మనకి ఆఫర్ చేస్తుంది. అండ్ ట్రెలిస్ ఫ్రేమ్తో పాటు మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది ఇది. సో హ్యాండ్లింగ్ బ్యాలెన్స్ చాలా చాలా చక్కగా ఉంది. డైరెక్షన్ చేంజెస్ చాలా ఇన్స్టెంట్గా ఉన్నాయి. అండ్ బ్యాలెన్స్ చాలా నీట్గా ఉంది. హైట్, సీట్ హైట్ ఏమో 825 mm, కానీ గ్రౌండ్ క్లియరెన్స్ అడిక్వేట్ ఏమో 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. సో ఎటువంటి దిగులు చింత లేదు కింద స్పీడ్ బ్రేకర్ తగులుతుందని. సీట్ హైట్ కూడా మీకు అలవాటు అయిపోతుంది, ఎందుకంటే సీట్ చాలా కంఫర్టబుల్గా ఉంది. చాలా లాంగ్ సీట్ ఇచ్చారు. మీరు ఏమైనా లగేజ్ క్యారీ చేసుకోవాలనుకున్నా ఈ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఉంటుంది రైడర్కి లగేజ్ పెట్టుకున్నారు కానీ వెనకాల. సో అది బేసిక్గా వీళ్ళు వర్కౌట్స్ పరంగా డిజైన్ చేసిన మోటార్ సైకిల్ ఇది. ఎవరైతే డైలీ హెవీ డ్యూటీ వర్క్ చేస్తారో, డే అంతా నడిపిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి సిఎన్జిలో స్టార్ట్ చేయడం ఒక అడ్వాంటేజ్. అంటే సిఎన్జి అయిపోయిందంటే మీరు ఆ సిఎన్జి స్టేషన్ వరకు వెళ్ళడానికి మీకు ఫ్యూయల్ దాంట్లో స్విచ్ చేసుకొని మీరు ఫ్యూయల్ మోడ్లో నడిపించుకోవచ్చు, అంటే పెట్రోల్ మోడ్లో మీరు నడిపించుకోవచ్చు. కాంబీ బ్రేక్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. సో కాంబీ బ్రేక్ సిస్టమ్ మనకి ఆఫర్ చేయడం చూస్తున్నాము. వెనకాల బ్రేక్ వేసినా ఫ్రంట్ బ్రేక్ ఆటోమేటిక్గా చూడండి. ఇప్పుడు వీళ్ళిద్దరు అయితే డబుల్స్ వస్తున్నారు రాంగ్ సైడ్. ఇప్పుడు నేను చూస్తున్నారా ఇక్కడ చూసారా ఫ్రంట్ బ్రేక్, వెనకాల బ్రేక్ నేను ప్రెస్ చేసిన ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ అనేది ఎంగేజ్ అవుతుంది. సో ఆ పరంగా ఇది చాలా చాలా నీట్గా ఉంది. అదే నేను చెప్పినట్టు థ్రాటిల్ రెస్పాన్స్, ఇన్స్టెంట్ థ్రాటిల్ రెస్పాన్స్ లేదు, వీలీ కొట్టే థ్రాటిల్ రెస్పాన్స్ లేదు. అట్లాంటిది ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఒక సిఎన్జి ట్యాంక్ దీంట్లో ప్లేస్ చేయబడ్డం. కానీ ద వే సెంట్రలైజేషన్, మాస్ సెంట్రలైజేషన్ చాలా నీట్గా చేయబడింది. దానికి చుట్టూ ఫోర్టిఫైడ్ స్ట్రక్చర్ లెక్క మనకి ట్రెలిస్ ఫ్రేమ్ ఆఫర్ చేశారు. దానికి ఎండ్యూరెన్స్ టెస్ట్ మీరు ఘోరంగా చేశారు వాళ్ళు. ఒక ట్రక్కే దీనిపైన ఎక్కేసినా దానికి ఏం కాలేదు. అటువంటి ఎండ్యూరెన్స్ టెస్ట్ అని దీనిపైన వాళ్ళు చేయడం జరిగింది. అయినా కానీ ఇంకోటి ఏంటంటే ఈజ్ ఆఫ్ ఇది ఫిల్లింగ్ సిఎన్జి రీఫ్యూలింగ్. ఇదే క్యాప్లో మీరు ఓపెన్ చేస్తే మీకు సిఎన్జి
ఫిల్ చేసే ఇది ఉంటుంది, స్లాట్ ఉంటుంది అండ్ ఫ్యూయల్ క్యాప్ ఉంటుంది. సో అది కూడా అంత ప్రాక్టికల్గా చాలా ఈజీ టు యూజ్ ఇదిగా డిసైడ్ చేశారు. ఒక్కటే విషయం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇప్పుడు ఆల్రెడీ మనం అందరూ చూస్తున్నాం సిఎన్జి స్టేషన్స్ అంత ఇదిగా అవైలబుల్ లేవు, ఉన్నా కానీ చాలా పెద్ద పెద్ద లైన్లు కడుతున్నారు. అక్కడ ట్యాక్సీ వాళ్ళు మన క్యాబ్ వాళ్ళు వచ్చి వాళ్ళది చేయడానికి గంటలు సేపు పడుతుంది. సో మన ఈ బైక్స్ ఎక్కువ సేల్ అయిపోయినాయంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని తగినట్టు ఆల్మోస్ట్ ప్రతి ఫిల్లింగ్ స్టేషన్లో ఫ్యూల్ స్టేషన్లో ఒక 2 పాయింట్స్ డెడికేటెడ్గా బైక్స్కి ఒకటి, కార్కి ఒకటి పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఈ బైక్ అనేది ఇట్ స్టార్ట్స్ మేకింగ్ మోర్ సెన్స్. ఎందుకంటే అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంటుంది దీన్ని ఈ యొక్క లైఫ్ స్టైల్ని సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఎలా అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ మోడ్లో ఉంది. ఎస్, ఇట్స్ అ రెవల్యూషనరీ థాట్ అండ్ ఒక ఆల్టర్నేట్ ఫ్యూయల్ సోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం ప్రాక్టికల్గా యూజబుల్గా దాన్ని ఆఫర్ చేయడం చాలా కష్టమైన విషయం. సో R&D పీపుల్కి హ్యాట్స్ ఆఫ్. బజాజ్ వాళ్ళు ఎప్పుడు కూడా దే థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. రాజీవ్ సార్ అండ్ వాళ్ళ టీమ్కి, రాకేష్ సార్ వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళ డెడికేషన్, వాళ్ళ ప్యాషన్, వాళ్ళు అంటే దే ఆల్వేస్ థింక్ అహెడ్ ఆఫ్ ద గేమ్ అనమాట. సో అహెడ్ ఆఫ్ టైమ్. సో ఇది ఇంకొక అహెడ్ ఆఫ్ టైమ్ లాంచ్ అని తెలుస్తుంది. ఇట్స్ జస్ట్ ద స్టార్ట్. అంటే నేను చెప్తున్నా ఇది జస్ట్ ద బిగినింగ్ అనమాట ఆఫ్ మోర్ టు కమ్. అంటే ఇది ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే. సో దాంట్లో నెక్స్ట్ స్టెప్స్లో మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ చూస్తాం, ఇంకా రిఫైన్మెంట్ చూస్తాం, మేబీ ఇంకా పర్ఫార్మెన్స్ చూస్తాం. అదంతా రాబోయే రోజుల్లో. ఇప్పటికైతే ఇది ఒక ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అ న్యూ రెవల్యూషన్, అ న్యూ డైమెన్షన్ అని చెప్పొచ్చు. సో మీకు ఈ యొక్క సిఎన్జి బైక్ నుంచి ఎటువంటి హోప్స్ ఉన్నాయి? మీరు దీన్ని ట్రై చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అండ్ ఇటువంటి లైఫ్ స్టైల్ని ఎంబ్రేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పటికైతే బండి చాలా రిఫైన్డ్గా ఉంది, థ్రాటిల్ రెస్పాన్స్ నీట్గా ఉంది, బ్రేకింగ్ బాగుంది, హ్యాండ్లింగ్ చాలా నీట్గా ఉంది, బ్యాలెన్స్ పక్కాగా ఉంది, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బ్యూటిఫుల్గా చేయబడింది, బ్రేకింగ్ ఇది కూడా మనకి నీట్గా ఆఫర్ చేస్తారు. అన్ని బేసిక్ ఎక్విప్మెంట్ ఆఫర్ చేస్తారు. టెలిస్కోపిక్ ఫోక్స్ కానీ, డిస్క్ బ్రేక్ కానీ, ఎల్ఈడి లైటింగ్ కానీ, ఒక ఫ్యూచరిస్టిక్ బైక్ లాగా ఉంది. మా ఫ్రెండ్ చూడంగానే అరే బైక్ మస్తుందిరా బై అన్నట్టు ఇనీషియల్ కామెంట్ అనమాట. సో అది ఫస్ట్ ఇంప్రెషనే. ఇట్ ఈస్ క్రియేటింగ్ అన్ ఎవర్ లాస్టింగ్ ఇంప్రెషన్. సో డిజైన్ దే హ్యావ్ వన్ అ లాట్ ఆఫ్ యాక్యులేట్స్ అండ్ ఆల్రెడీ అండ్ డెఫినెట్ ఇట్ విల్ విన్ యువర్ హార్ట్ అనమాట. కానీ ప్రాక్టికల్గా ఇది యూజబుల్గా ఉంటుందా, ఎటువంటి రేంజ్ రియల్ లైఫ్లో ఆఫర్ చేస్తుంది, అది మనకి లాంగ్ టర్మ్ దొరికినప్పుడు ఖచ్చితంగా దీన్ని టెస్ట్ చేస్తాం. ఇది ఇనీషియల్ రైడ్ ఇంప్రెషన్, మీకు ఒక ఫీల్ ఇవ్వడానికి. అండ్ ఫీల్ ఇస్ వెరీ గుడ్, వెరీ పాజిటివ్. అండ్ ఎందుకంటే ఒక 16 కిలో ట్యాంక్ అండి, 16 కిలో ట్యాంక్ అది ఏదైతే ఇక్కడ దీని మధ్యలో ఇన్కార్పొరేట్ చేయబడిందో. అండ్ దాంట్లో 2 కిలోస్ ఫిల్ చేస్తే మొత్తం 18 కిలోస్ అదే తీసుకుంటుంది. అండ్ టోటల్ వెయిట్ చూసినట్లయితే బండిది 147 కిలోస్ అనమాట. కానీ బండి నడిపిస్తున్నప్పుడు అలా అనిపించదండి. చాలా ఎఫర్ట్లెస్గా ఫ్లిక్ అరౌండ్ చేయొచ్చు, మనూవర్ చేయొచ్చు. అండ్ హ్యాండ్లింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు ఇచ్చారు. అండ్ వాళ్ళు ఇచ్చిన ట్రెలిస్ ఫ్రేమ్ ఈస్ డూయింగ్ ఇట్స్ జాబ్ జుడిషియస్లీ అని చెప్పొచ్చు. సో అదొక విషయం మీరు గమనించాలి. సో ఓవరాల్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్. అండ్ ద సిఎన్జి ఫ్రీడమ్ ఈస్ హియర్ టు గివ్ అస్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ ద ఏదైతే ప్రైస్ హైక్ ఉందో, ఫ్యూల్ ప్రైజెస్ ఉందో, ఈ ప్రెషర్స్ ఉన్నాయో, ఈ యొక్క నాన్ స్టాప్ ఈ ఫ్యూయల్ అవైలబిలిటీ కానీ, దాని ఒక అన్సర్టనిటీ కానీ, దాని ఒక కాస్టింగ్ కానీ, ఇదంతా నుంచి మనకి ఒక ఫ్రీడమ్ తీసుకురావడానికి ఈ యొక్క బైక్ని వాళ్ళు లాంచ్ చేయడం మనం చూస్తున్నాం. అండ్ ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు సర్వ్ ద పర్పస్ అండ్ ఇట్ ఈస్ హియర్ అండ్ ఇట్ హాస్ అరైవ్డ్ ఇన్ స్టైల్ అని చెప్పదలుచుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలు మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.